నగ్మా అలియాస్ నందిత. ఈమె 1974 డిసెంబర్ 25 గుజరాత్లోని పోర్బందర్లో ముస్లిం తల్లి అయిన శమా కాశీ, హిందూ తండ్రి అయిన అరవింద్ మొరార్జీకి జన్మించింది. 1972లో శమా కాశీ అరవింద్ మొరార్జీని పెళ్లి చేసుకుంది. అరవింద్ మొరార్జీ దేశంలోనే ప్రత్యేక వస్త్ర వ్యాపారి. అయితే నగ్మా వాళ్ళ అమ్మ కడుపులోని పడిన 4 నెలలకే నగ్మా తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత నగ్మా జన్మించిన 3 నెలలకి వాళ్ళ అమ్మ బాలీవుడ్ నిర్మాత అయిన చంద్ర సదన్ అనే వ్యక్తిని 1975 సంవత్సరంలో రెండో పెళ్లి చేసుకుంది. అయితే చంద్ర సదన్కి అంతకు ముందే రాధిక అనే ఆమెతో పెళ్లి కూడా జరిగింది. వాళ్ళకి రోహిణి, సూరజ్ అనే 2 పిల్లలు ఉన్నారు. వీరిద్దరు పుట్టిన తర్వాత చంద్ర సదన్, రాధిక విడిపోయారు. ఆ తర్వాత నగ్మా తల్లి అయిన శమా కాశీని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ 1977లో జ్యోతికకి జన్మనిచ్చారు. జ్యోతిక తర్వాత ధన్రాజ్, యువరాజ్ అనే 2 అబ్బాయిలు పుట్టారు. అంటే నగ్మాకి చంద్ర సదన్ మొదటి పిల్లలతో కలిపి 2 చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు అన్నమాట. అంటే సొంత చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కాకపోయినా అందరినీ నగ్మా ఎంతో ప్రేమగా చూసుకుంది. అయితే నగ్మా 48 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కుటుంబ బాధ్యతలే కారణం. చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉండే నగ్మాని వాళ్ళ అమ్మ ఎలాగైనా హీరోయిన్ చేయాలని పట్టుదలతో ఉండేది. ఈ మధ్యలో చంద్ర సదన్ చేసిన మూవీస్ ఫ్లాప్ అయి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి అప్పుల పాలయ్యారు. అటు ఇటు చెప్పాలంటే తినడానికి ఇబ్బంది పడే కుటుంబంగా నగ్మా రెండో తండ్రి తీసుకొచ్చాడని చెప్పొచ్చు. అప్పుడే చంద్ర సదన్కి ఒక ఆలోచన వచ్చింది. 13 సంవత్సరాలు నగ్మాని ప్రతి షూటింగ్ సెట్కి తీసుకువెళ్ళి ఏదైనా క్యారెక్టర్ కోసం అడిగేవాడు. కానీ అమ్మాయి చాలా చిన్నదిగా ఉంది, కొన్ని సంవత్సరాల తర్వాత చూద్దాం అని చెప్పడంతో శమా కాశీ మరియు చంద్ర సదన్ నగ్మాని ఎలాగైనా పెద్దదాన్ని చేయాలని వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు నగ్మాకి ఇష్టం లేకపోయినా హార్మ్ఫుల్ ఇంజెక్షన్లు చేయించేవారు. దీంతో కొన్ని రోజులకే నగ్మా బాడీ పెరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. కానీ చంద్ర సదన్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ తనకు తెలిసిన దర్శక నిర్మాతలను కలిసిన నగ్మాకి సినిమా ఛాన్స్లో ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. కానీ అప్పుడు బాలీవుడ్ మొత్తం మాఫియా చుట్టూ తిరుగుతూ ఉండేది. అంటే మాఫియా ఎలా చెప్తే అలా దర్శక నిర్మాతలు వినేవారన్నమాట. దీంతో చంద్ర సదన్ తనకి తెలిసిన మాఫియా గ్రూప్కి నగ్మాని పరిచయం చేసి తనకి ఛాన్స్ ఇప్పించమని అడిగాడు. అప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా, దీపక్ శివదాస్ దర్శకత్వంలో బాగీ సినిమా కోసం హీరోయిన్ని వెతుకుతూ ఉంటే ఆ మూవీకి మాఫియా రికమెండేషన్ వల్ల నగ్మా సెలెక్ట్ అయింది. దీని గురించి అప్పట్లో బాలీవుడ్లో చాలా చర్చలే జరిగాయి. 1990లో బాగీ షూటింగ్లో డైరెక్టర్ శరత్ నందన్ నగ్మాని చూసి సుమన్ నటిస్తున్న తెలుగు సినిమా పెద్దింటి అల్లుడు సుమన్ పక్కన హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఆ సినిమా హిట్ కావడంతో నాగార్జునతో, కిల్లర్ చిరంజీవితో ఘరానా మొగుడు మూవీస్లో సైన్ చేసింది. కిల్లర్ మూవీ యావరేజ్ అయినా హిందీలో వచ్చిన బాగీ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగులో వచ్చిన ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో వచ్చిన అప్పటి వరకు కలెక్షన్స్ రికార్డులను మొత్తం క్రియేట్ చేసింది. ఆ తర్వాత నగ్మా సౌత్లో బిజియెస్ట్ యాక్టర్గా మారిపోయింది. ఇటు తెలుగులో అశ్వమేధం, మేజర్ చంద్రకాంత్, వారసుడు, కొండపల్లి రాజా, అల్లరి అల్లుడు, రెండేళ్ల పూజారి, ముగ్గురు మొనగాళ్ళు, సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్ లాంటి 27 తెలుగు సినిమాల్లో నటించి అభిమానులను అలరించింది. అటు హిందీలో కూడా నగ్మా డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎగబడేవారు. అప్పుడే బేవఫ్, సేవఫ్, దిల్వాలీ, కబీనా, హరే, పోలీస్, హమ్, ముస్రిం, కింగ్, అంకిల్, అస్తి, సుగా, సుహాగ్ వంటి అనేక సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో నగ్మా ఉండే సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి మరీ కొనేవారు. నగ్మా అప్పట్లో హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ అని చెప్పవచ్చు. ఆ సమయంలోనే డైరెక్టర్ శంకర్ ప్రభుదేవ్తో కలిసి కాదలన్ అనే మూవీకి మాధురీ దీక్షిత్ హీరోయిన్గా అనుకున్నారు. కానీ మాధురీ దీక్షిత్ కొన్ని అనివార్య కారణాల వలన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ స్థానంలోకి నగ్మాను సెలెక్ట్ చేశారు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో నగ్మాకి రజనీకాంత్ పక్కన బాసా మూవీలో యాడ్ చేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నగ్మాకి వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. ఆ తర్వాత మలయాళంలో ఒక సినిమా, కన్నడలో ఒక సినిమా చేసి వాళ్లకు ఉన్న అప్పులు మొత్తం తీర్చేసింది. ఆ తర్వాత నగ్మా పెద్ద చెల్లెలైన రోహిణిని మాస్టర్ సినిమాలో మెగాస్టార్ పక్కన సెకండ్ హీరోయిన్గా పెట్టించింది. చిన్న చెల్లెలైన జ్యోతికని హిందీలో డోలీ
సజాకే రత్న మూవీలో యాక్ట్ చేసేలాగా ఛాన్స్ ఇప్పించింది. 2001 వరకు సుమారు 60 సినిమాల్లో యాక్ట్ చేసి 2002లో అల్లరి రాముడు సినిమాలో అత్తగా చేసి తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ఆ మూవీ తర్వాత నగ్మ తమిళ్, హిందీ, తెలుగు ఏ భాషలోనూ యాక్ట్ చేయలేదు. ఎందుకంటే 2002లో భోజ్పూర్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి 2009 వరకు 26 సినిమాల్లో నటించింది. ఇక నగ్మ పర్సనల్ విషయానికి వస్తే కెరియర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో అఫైర్ ఉండేదని జోరుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా గంగూలీ, నగ్మ ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకుంటున్నారని మీడియాలో రావడంతో ఈ విషయం గంగూలీ భార్యకి తెలిసి ఆమె రచ్చరచ్చ చేయడంతో వీరిద్దరూ దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నగ్మ తమిళ హీరో శరత్ కుమార్తో 5 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. శరత్ కుమార్ నగ్మ కోసం ఆ సమయంలో మూవీస్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ విషయం తెలియడంతో శరత్ కుమార్ మొదటి భార్య గొడవ చేసి శరత్ కుమార్కి విడాకులు ఇచ్చేసింది. దీంతో నగ్మ తమిళ ప్రజలందరూ ఆక్రోశానికి గురై ఈమెను కొంపలు కూల్చేసి దాన్ని పిలవడం మొదలుపెట్టారు. కానీ విడాకులు తీసుకున్న శరత్ కుమార్ సహజీవనం చేసిన నగ్మను పెళ్లి చేసుకోకుండా రాధికాను పెళ్లి చేసుకొని నగ్మకి షాక్ ఇచ్చారు. దీంతో నగ్మ శరత్ కుమార్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు చేయకుండా వేరే తమిళ సినిమాలు చేసేది. శరత్ కుమార్ తన రౌడీ గ్యాంగ్ని నగ్మ ఇంటికి పంపించి సినిమా కంప్లీట్ చేయకపోతే ఇక్కడే చంపేస్తా అని బెదిరించడంతో రాత్రికి రాత్రే నగ్మ సౌత్ నుండి పారిపోయింది. ఆ తర్వాత హిందీ మూవీలో అంతగా ఆఫర్స్ రాకపోవడంతో భోజ్పూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్నేళ్ల పాటు ఒక వెలిగిన నగ్మ తనతో ఎక్కువగా సినిమాలు చేసిన భోజ్పూర్ సూపర్ స్టార్ రవికిషన్తో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్ని కొనసాగించింది. అప్పట్లో వీరి గురించి ఇండస్ట్రీ మొత్తం కూడై కూసింది. తమ బంధం గురించి రవికిషన్ అందరికీ చెప్పాలని అనుకున్నాడు. అతని భార్య ప్రీతి రంగంలోకి దిగడంతో రవికిషన్ కూడా నగ్మకి బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. నగ్మకి రవికిషన్ మీద ఉన్న కోపంతో మరో భోజ్పూర్ నటుడైన మనోజ్ దివాలీతో ప్రేమాయణం నడిపింది. అప్పట్లో రవికిషన్, మనోజ్ మధ్య ఇండస్ట్రీలో పెద్ద పోటీ ఉండేది. కానీ మనోజ్ ఫ్యామిలీ అంతా నగ్మకి వార్నింగ్ ఇవ్వడంతో నగ్మ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పి పెళ్లి జీవితం తనకి అచ్చురాదని అత్యాధునికంగా మారి సమాజానికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చింది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి నగ్మ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నగ్మ నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.